యోచన చేస్తూ ఉన్నాడు. కనుక జంతు స్థాయిలో లేడు కనుక జంతు స్థాయిలోనే కానీ ఉండి ఉన్నట్లయితే వేదాంతం అక్కర్లేదు. నంబర్ 2, మనిషి ఒంటరిగా జీవిస్తూ ఉన్నట్లయితే సమాజంతో సంబంధం లేకుండా ఏ కాకిగా ఏ చెట్టుతో పుట్టగో. కానీ మనిషి ఒంటరి వాడు కాదు. మ్యాన్ ఈజ్ ఎ సోషల్ ఎనిమల్. వాడు సాంఘిక జీవి. మనిషితోటి సంబంధపడి ఉన్నాడు, సంబంధాల్లో జీవిస్తూ ఉన్నాడు అని అర్థం. కోరికలు కలుగుతూ ఉన్నాయి. జీవితం అంతా కోరికలు పుట్టటము, కోరిక తీర్చుకోవటము, కోరిక పుట్టటము, కోరిక తీరటము జరుగుతూ ఉన్నట్లయితే వేదాంతం యొక్క ఆవశ్యకత లేదు. జరుగుతూ ఉంది. ఎప్పుడు ఏదో ఒక అసంతృప్తికి గురవుతూనే ఉన్నాడు. ఏదో లోటునైతే వాడు పూడ్చుకోవాలని పదే పదే ప్రయత్నిస్తూ విఫలమవుతూ ఉన్నాడో, ఆ లోటుని ఎందుకు పూడ్చుకోలేకపోతూ ఉన్నాడు అన్న ప్రశ్న ఈరోజు మనం కూర్చొని వేసుకునేటువంటి ప్రశ్న కాదది. సంవత్సరాల నుంచి మనిషి ఈ ప్రశ్న వేసుకుంటూ వచ్చాడు. సమాజంలో వాడు చూసింది ఒకటే. మనిషి సామరస్యంగా జీవించలేకపోతూ ఉన్నాడు. ఎందుకని? తన స్వప్రయోజనానికి ఉపయోగించుకుంటూ ఉన్నాడు. ఎదుటి వ్యక్తిని తొక్కుతూ ఉన్నాడు, పొంగతీస్తున్నాడు. తనకు అనుగుణంగా తన జీవితాన్ని సాగించుకోవాలని యత్నం చేస్తూ ఉన్నాడు. దీని వలన సమాజంలో భయంకరమైనటువంటి ఘర్షణ ఏర్పడింది. భయంకరమైన హింసాకాండ జరుగుతూ ఉంది. ఆ సాంప్రదాయం అట్లాగే కొనసాగించి ఉండవచ్చు. కానీ పరిశోధకులు వరకు ఉన్న సాంప్రదాయాలంతా కూడా మనిషిని దోచుకోవటం కొరకే ఉపయోగపడుతూ ఉన్నవి. మనిషిని హింసించడమే జరుగుతూ ఉంది. హింస ఆగాలి ఏంటి? దానికి కారణం ఏంటి? దీని మీద పరిశోధన జరిగింది. వారి పరిశోధనలో తేలినటువంటి విషయం ఒకటి. ఏవైతే మనిషికి ప్రధానమైన కోరికలుగా ఉన్నావో ఆ కోరికలు తీరకపోవటమే సమస్య అయింది. ఈ విషయంలో పెంచలయ్యవారు ఆయన ఎంతగానో పరిశోధన చేశారు. ఆల్రెడీ సమాజంలో ఉన్నటువంటి ఆస్తికత ఈ యొక్క ప్రశ్నలకు సమాధానాలు ఉంటాయి అని కొన్ని ప్రశ్నలతో బయలుదేరారు. ఆయన చిన్న వయసులోనే, బాల్యములోనే ఒక దశ వరకు ఆయన సాంప్రదాయబద్ధంగానే జీవిస్తూ సాధన చేస్తూ వచ్చారు. ఎంత సాధన చేసినా కూడా లక్ష్యాన్ని సాధించలేకపోతున్నాననేటువంటి బాధ తనది. ఇద్దరు నాన్ రెసిడెంట్ ఇండియన్స్ వచ్చినారు. ఒకరు అమెరికా నుంచి, ఒకరు లండన్ నుంచి. అయ్యవారితో బాగా పరిచయం ఉండేవాళ్ళు ఇద్దరు. చిన్మయ్య గారిని, అమెరికా నుంచి వచ్చిన చిన్మయ్య గారిని, లండన్ నుంచి వచ్చిన విశ్వప్రకాష్ని వేదిక మీదకి రావాల్సింది. అందరినీ కలిసి తన ప్రశ్నలకు సమాధానం అడిగితే ఎవరు కూడా ఇవ్వలేకపోయారు. మనం సమాజానికి విషయాన్ని స్పష్టపరచవచ్చు కదా, కలిసి కూర్చొని మాట్లాడవచ్చు కదా. కోరికలు తీరని పరిస్థితి మనిషికి ఉంది కనుక కోరికలు
చెబుతూ ఉన్నాయి, కానీ ఒక కోరిక తీరిన వెంటనే మళ్ళీ ఒక కోరిక తయారైపోతుంది. నేను బ్రతకాలి, చావకూడదు, 100 ఏళ్ళు బతికాను. నెంబర్ 2, బ్రతికితే చాలదు, సుఖం కావాలి, దుఃఖము రాకూడదు, సుఖమే రావాలి. నెంబర్ 2, దుఃఖము రాకూడదు అని. నెంబర్ 3, ఈ కోరిక తీరటం లేదా మనిషికి? తీరటం లేదు అని చెప్పాల్సి వస్తుంది. నెంబర్ 1, బ్రతుకు తీసుకుందాం. బ్రతుకుకు కావాల్సింది, జీవి బ్రతకటానికి ఏ రోజు మనకి లభ్యం కావటం లేదు. వాతావరణ మార్పు, క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది ఇంటర్నేషనల్ ప్రాబ్లంగా గుర్తించారు. వాతావరణ కాలుష్యం భయంకరమైన స్థాయికి వెళ్ళిపోయి, వీటన్నిటికీ మించినటువంటిది స్వతంత్రము. మనిషి స్వతంత్రుడై జీవించాలి. స్వతంత్రం తన లక్షణంగా ఉంది. నేను అన్ని నీకు ఇస్తాను, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యంటే నేను చెయ్యను. నువ్వు ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, నాకు స్వతంత్రం ప్రధానమై ఉన్నది. నా స్వతంత్రాన్ని కట్టేసే హక్కు ఎవరికీ లేదు. అంటే ఏమిటి అని ప్రశ్నించుకున్నట్లయితే, ఒక్క మాటలో చెప్పాలి అంటే నిర్భయత్వము. కాదు, చదువుతూ ఉన్నాము ఎందుకు? భయముతోటి. ఉద్యోగం చేస్తున్నాము ఎందుకు? భయముతోటి. సంబంధాలు ఉండే సత్యజ్ఞాన సంఘానికి 1 ఆఫ్ ది పిల్లర్గా అహోబిలంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన శ్రీ నారాయణ శెట్టి గారిని వేదిక మీద రావాల్సింది.